నరసాపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. శారదకి చాలా అహంకారం. శారద అంటే భర్త ప్రసాద్కి పిచ్చి భయం. అతని భయానికి కారణం ఆమె గయ్యాలితనమే. కాని ఆమంటే ప్రసాద్కి చాలా ఇష్టం. అందుకు కారణం ఆమెను పెళ్లి చేసుకున్న తరువాతే ప్రసాద్కి బాగా కలిసొచ్చింది. పెళ్లికి ముందు తను నిరుపేద, పెళ్లైన తరువాత కోటీశ్వరుడయ్యాడు. అయితే శారద గయ్యాళితనం రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఆమె తన ఇంట్లో పని మనుషుల్ని కుక్కల కన్నా హీనంగా చూసేది. ఒకరోజు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి చేతుల నుంచి గాజు ప్లేటు జారి కింద పడి పగిలిపోతుంది. అది చూసి శారద కోపంగా వచ్చి పని మనిషిని కొడుతుంది. కొట్టటమే కాకుండా నోటికొచ్చినట్టు తిట్టింది. ఎంత పొగరే నీకు! గాజు ప్లేటు పగలగొడతావా? నీకెన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఒక్క సామాను కూడా పగలకూడదు అని? నీ బాబుగారు సొమ్మనుకున్నావా? నీకు తెలుసా, ఈ గాజు ప్లేటు నేను దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. దీని కాస్ట్ 5,000 రూపాయలు. నీ నిర్లక్ష్యం కారణంగా ఇది పగిలిపోయింది. నేను చూస్తూ ఊరుకోనా? అదేం కుదరదు. నీ 2 నెలల జీతం కట్ చేస్తా. ఎల్లెక్కడి నుంచి. శారద మాటలు మొత్తం ప్రసాద్ విన్నాడు. తను మెల్లగా శారద దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నావు శారద? నువ్వు ఆ పని మనిషిని అంతలా కొడతావా? దానికి తోడు దుబాయ్ నుంచి దాన్ని తెప్పించారని అబద్ధం చెప్తావా? దాని ఖరీదు 100 రూపాయలు కూడా ఉండదు. అలాంటి పేదవారి దగ్గర దోచుకోవాలనుకుంటే భగవంతుడు మనల్ని క్షమించడు. రోజు రోజుకి నీకు తలపొగరెక్కువవుతుంది. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి. నువ్విలాగే చేస్తూ పోతుంటే ఆ భగవంతుడు నిన్ను క్షమించడు. గుర్తుంచుకో, డబ్బు శాశ్వతం కాదు, మానవత్వమే ఎప్పటికీ శాశ్వతం. ప్రసాద్ మాటలు విని శారదకి ఎక్కడా లేని కోపమొచ్చింది. ఆ కోపంలో ప్రసాద్తో, ఏంటి నోరు బాగా లెగుస్తుంది? నోటికొచ్చినట్లు దబదబ వాగేస్తున్నావు. నా ముందు నోరు లెగాలంటే 1000 సార్లు ఆలోచించాలి. ఆ పనికి మాలిన దాని గురించి నా మీద నోరు లెగుస్తుందేంటి? మీకంత ధైర్యం వచ్చేసిందా? ఒక విషయం మర్చిపోకండి, నేను వచ్చిన తర్వాతే మీరు కోటీశ్వర్లు అయ్యారు. నేను ఇంటి మహాలక్ష్మిని. నేను గనక వెళ్ళిపోతే తిరిగి మళ్ళా మీరు బేకారే. అది తెలుసుకుని నడుచుకోండి. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే నోరు మూసుకొనుంటున్నాను. నువ్వు లేని ఇల్లు ఇల్లు కాదు, నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఐశ్వర్యం వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఎగిరిపడుతున్నావు. ఇలాగే నువ్వు అహంకారంతో ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. ఈ రోజు నుంచి నీ ముందు నేనస్సలు నోరు మెదపను. కాని గుర్తుపెట్టుకో, ఒకరోజు నువ్వే పశ్చాత్తాపడతావు. అలా జరక్కముందే కళ్ళు తెరు, లేదంటే ఇంక నిన్నెవ్వరూ కాపాడలేరు అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ మాటలు పట్టించుకోకుండా శారద కూడా వెళ్ళిపోయింది. శారదా ప్రసాద్లకి ఒక్కగానొక్క కొడుకు రమేష్. మంచి మనసున్నవాడు. తనకి పెద్దలంటే చాలా గౌరవం. పేద గొప్ప అనే తారతమ్యం చూపించేవాడు కాదు. తను ధనవంతుల కంటే పేదవారితోనే ఎక్కువ స్నేహం చేసేవాడు. శారదకు ఇది ఏమాత్రం నచ్చేది కాదు. కాని ఆమెకి కొడుకంటే విపరీతమైన ప్రేమ. కాని రమేష్ తల్లి మాట అస్సలు వినేవాడు కాదు. రమేష్కి తల్లి ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. తన తల్లికి నచ్చ చెప్పాలని చూసేవాడు. ఎంత చెప్పినా ఆమెలో మాత్రం మార్పు రాలేదు. నౌకర్లపై ఆమె ప్రవర్తించే తీరు చూసి ఒకరోజు ఆమెతో, అమ్మా, నీకు అనేకసార్లు చెప్పాను, నువ్వు ఏమాత్రం మారలేదు. నువ్వు సాటి మనుషుల్ని ఎందుకు హీనంగా చూస్తావు? పేదరికం వాళ్ల తప్పు కాదు. నీ గురించి తెలుసు కాబట్టి నోరు మెదపటం లేదు. ఒక్కసారి వాళ్ళు గనక నోరు తెరిస్తే నీ పరువు మంటగలిసిపోతుంది. ఒక్కసారి అలా జరిగిందంటే ఇక నువ్వు నీ మొహం ఎవరికీ చూపించలేవు. నువ్వు వింటావని చెప్పటం లేదు, మారతావని చెప్తున్నాను. ఇకనైనా మారమ్మా, లేదంటే ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు. EORS पे इस बार लोएस्ट प्राइसेस गारंटी। तो ये एडवर्ट छोड़ो और विश लिस्ट करो। स्टार्ट्स 31st May। రెగ్యులర్ న్యూట్రిషన్ డ్రింక్ ఇచ్చినా కూడా గ్రోత్ లో వెనక ఎందుకు? అందుకే క్లినిక్ అని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు. రమేష్ అనామిక అనే ఒక పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అనామిక కూడా రమేష్ని గాఢంగా ప్రేమిస్తుంది. అనామికకి రమేష్ తల్లి శారద గురించి బాగా తెలుసు. అందుకే రమేష్తో పెళ్లికి వెనకాడుతుంది. రమేష్ మాత్రం అనామికను పెళ్లి చేసుకోవాలని, పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు రమేష్ అనామికతో, అనామిక, ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా? నాకు నీ మీద ప్రేమ లేదని అనుకుంటున్నావా? నేను కూడా మా అమ్మలాగానే ఉంటాననుకుంటున్నావా? నేను నిన్ను మోసం చేస్తానేమోనని నీకు భయమా? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు కూడా నేను లేకుండా ఉండలేవని. నువ్వు మాత్రం మా అమ్మకు భయపడి నాకు దూరం అవుదాం అనుకుంటున్నావు. కానీ
నువ్వు లేకుండా నేను జీవించలేను. ఒకవేళ ఇంటి నుంచి బయటకు రమ్మన్నా నేను దానికి కూడా సిద్ధమే. కానీ నీ నుంచి దూరంగా ఉండలేను. నువ్వు కనుక ఈ పెళ్లి వద్దనుకుంటే గుర్తుంచుకో, ఇదే నాకు ఆఖరి రోజవుతుంది. రమేష్ మాటలు విని అనామిక చాలా బాధగా ఏడుస్తూ రమేష్తో ఇలా అంటుంది. నన్ను మన్నించు రమేష్, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు చాలా మంచివాడివి, అయినా నీ మీద నమ్మకం ఉంచుకోలేకపోయాను. నేనేమనుకున్నానంటే ధనవంతుల పిల్లలు పేద పిల్లలను వాడుకొని వదిలేస్తారు అని. కానీ నువ్వలా కాదు, నువ్వు నా కోసమే ఉన్నావు. నిన్ను ప్రమాణం చేస్తున్నాను, నీ ఇంటి నుంచి నిన్ను దూరం కానివ్వను. నేనెప్పుడు నీ దాన్ని, ఏదైతే అదవుతుంది. పద, ఇప్పుడే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. అనామిక మాటలకు రమేష్ ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ తిన్నగా రమేష్ ఇంటికొచ్చారు. శారదకి రమేష్ అనామిక జంటగా రావటం చూసి ముచ్చెమటలు పట్టేశాయి. పట్టరాని కోపం వచ్చింది. కాని కొడుకుపై ఉన్న ప్రేమతో తన కోపాన్ని అణుచుకుంది. ఇష్టం లేకపోయినా వాళ్లకు హారతిచ్చింది. వాళ్ళిద్దరి పెళ్లి తనకు ఇష్టమే అన్నట్లుగా నాటకమాడసాగింది. కాని రమేష్కి తన తల్లి మనసులో ఏముందో బాగా తెలుసు. రమేష్కి తల్లి మీద అసలు ఏమాత్రం నమ్మకం లేదు. అప్పుడు రమేష్ తల్లి దగ్గరికొచ్చి, నాకు తెలుసమ్మా, ఈ పెళ్లి నీకసలు ఇష్టం లేదని. కాని నీకు నచ్చినట్టు నటిస్తున్నావు. నీకిష్టమున్నా లేకున్నా ఈ రోజు నుంచి అనామిక నా భార్య. నే చెప్పేది సరిగ్గా విను. తన పట్ల నువ్వు గాని దురుసుగా ప్రవర్తిస్తే ఆ రోజే నేను మిమ్మల్నందర్నీ వదిలి ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నా మాటల్ని తేలిగ్గా తీసుకోమాకు. రమేష్ మాటలకి శారద చాలా భయపడింది. కొడుకుపై ఉన్న ప్రేమతో అనామిక అంటే ఇష్టం ఉన్నట్లుగా నటించసాగింది. అనామికని కోడలిగా చూసేది. శారద అనామికతో ఏ పనీ చేయనిచ్చేది కాదు. అనామిక వచ్చిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. అనామిక ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లకు ఎంతో మర్యాద ఇచ్చేది. అది చూసి శారదకు కోపం వచ్చినా బలవంతంగా అణుచుకునేది. రోజులతో పాటు పరిస్థితులు కూడా మారాయి. అనుకోకుండా ఒకరోజు ప్రసాద్ కంపెనీ షేర్లు రాత్రికి రాత్రే పడిపోయాయి. దాంతో ప్రసాద్ ఆస్తులు, కారులు, బంగళాలు అన్నీ పోయాయి. చూస్తూ ఉండగానే కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. కుటుంబ బాధ్యతను అనామిక తన భుజాలపై వేసుకుంది. ఏమాత్రం సిగ్గుపడకుండా తను బండి మీద డోక్లా బిజినెస్ ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి అనామిక వంటలు బాగా చేసేది. దాంతో అనామిక చేసిన డోక్లా అందరికీ బాగా నచ్చింది. చూస్తూ ఉండగానే అనామిక డోక్లా వ్యాపారం బాగా పుంజుకుంది. అలా వచ్చిన డబ్బుతో ఆస్తులన్నీ తిరిగి సంపాదించింది. అప్పుడు అనామికను చూసిన శారదకు పశ్చాత్తాపంతో కళ్ళు చెమర్చాయి. ఆమె ఏడుస్తూ వచ్చి అనామికను కౌగులించుకుంటుంది. శారద ఏడుస్తూ అనామికతో ఇలా అంటుంది. అమ్మా అనామిక, డబ్బుందన్న అహంకారంతో సాటి మనుషుల్ని పురుగుల్లా చూశా. కాని నువ్వు నా కళ్ళు తెరిపించావు. సామాన్యులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించావమ్మా. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుతోనే కాదు, మంచి మనసు ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చని నీ వల్లే తెలిసింది. నీ వల్ల నాలో ఉన్న అహంకారం పటాపంచలైపోయింది. నన్ను మన్నించమ్మా. నా కొడుకు మీద ప్రేమతో నీ మీద కాపట ప్రేమ చూపించా. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలు కాదు, కూతురువే. శారద మాటలకు అనామిక చాలా ఆనందించింది. తరువాత తనను క్షమించమని రమేష్ వచ్చి తన తల్లిని అడుగుతాడు. అమ్మా, నేను నిన్ను అనరాని మాటలు అన్నాను. నిన్ను నేను ఎంతో బాధ పెట్టాను. నన్ను మన్నించమ్మా. నేనన్న మాటలు నిన్ను చాలా బాధ పెట్టుంటాయి. నన్ను క్షమించమ్మా. నేను నీకు చేతులెత్తి దండం పెడతాను అని చెప్పి రమేష్ తల్లి కాళ్ల మీద పడతాడు. శారద రమేష్ని తన కోడలు అనామికని అక్కున చేర్చుకుంటుంది. తరువాత ఆ ఇంటికి నౌకర్లు, పనివాళ్లు అందరూ తిరిగొచ్చారు. శారద వాళ్లను ఎంతో బాగా చూసుకునేది. 1 సంవత్సరం తరువాత అనామిక అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వేళ విశేషం ప్రసాద్ వ్యాపారం తిరిగి పుంజుకుంది. ప్రసాద్ పోగొట్టుకున్న ఆస్తులన్నీ తిరిగి సంపాదించాడు. అందరూ సంతోషంగా ఉండసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.